హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ర్యాపిడ్ రివ్యూ. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ది మూవీ అథర్వ. ఈ మూవీ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయింది, కానీ వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ సినిమాను ఈటీవీ విన్ లో రిలీజ్ చేశారు. 1 hour 56 minutes రన్ టైమ్ తో ఈ సినిమా స్ట్రీమ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింపుల్ గా మెయిన్ ప్లాట్ చెప్పాలి అంటే, హీరో దేవాధర్వ క్లూస్ టీమ్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. తన టాలెంట్ తో చాలా కేసులను సాల్వ్ చేస్తాడు. అయితే ఒక రోజు అనుకోకుండా టాలీవుడ్ నటి జోష్ని చనిపోతుంది. ఆమె ఎలా చనిపోయింది, ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, ఆమెకు అథర్వకు ఉన్న సంబంధం ఏంటి, ఇందులో హీరోయిన్ అయిన నిత్య పాత్ర ఏంటి అనేదే మిగిలిన కథ. ప్లస్ పాయింట్స్: ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నప్పటికీ పోలీసులు కాకుండా క్లూస్ టీమ్ కేసుని సాల్వ్ చేయడం అనేది కొంతవరకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. క్లూస్ టీమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చాలా బాగా చూపించారు. అథర్వ సాల్వ్ చేసే కేసులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగుంది. ఈ సినిమాలోని నటీనటులు అందరూ కూడా క్యారెక్టర్స్ కి తగ్గట్టు డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ ఉన్నంత గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ లేదు. కేస్ ప్రొసీడింగ్స్ ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న టైంలో అనవసరమైన హీరోయిజం, మాస్ డైలాగ్స్ పెట్టి ఆ ఫ్లో ని పాడు చేశారు. చాలా సీన్స్ రొటీన్ గా అనిపిస్తాయి. అలానే సాంగ్స్ ఈ సినిమాకు అతిపెద్ద మైనస్. సాంగ్స్ అన్ని కూడా సినిమా ఫ్లో ని దెబ్బతీశాయి. అవైనా బాగున్నాయంటే వరస్ట్ అని చెప్పొచ్చు. పాటలు లేకుంటే ఇంకొంచెం సినిమా బాగుండేది అన్నది నా ఫీలింగ్. అలానే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ చాలా వీక్ గా ఉంది. డైలాగ్స్ కూడా బాగోలేదు. ట్విస్ట్ ఏంటి అంటే, ఈ సినిమాకు సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేశారు. ఎందుకో నాకైతే అర్థం కాలేదు. సో ఓవరాల్ గా ఏం చెప్పొచ్చు అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ కొంతవరకు బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఆ రాడ్ ని భరించగలిగితే ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకు మనపిచ్చే రేటింగ్ 4.5/10. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.